హలో మై డియర్ సినిమా లవర్స్, ఐ ఆమ్ విఆర్ విశ్వ రివ్యూస్. నటన పాత రోజుల్లో కష్టమా, ఇప్పటి రోజుల్లో కష్టమా అని మనం ఒక్కసారి కానీ పరిశీలిస్తే ఆ విషయం స్పష్టంగా అర్థం చేసుకోవడానికి కొంత సమయం తీసుకుంటుంది. పాత రోజుల్లో సినిమా షూట్ స్టార్ట్ చేస్తానే అంతకుముందే నటుడికి స్క్రిప్ట్ ఇచ్చేసి ఉంటారు, రిహార్సల్ జరుగుతుంది. తెలుగువాడు తెలుగు సినిమాలే నటించే అవకాశాలే ఎక్కువ ఉంటాయి. అంటే ఆ విధంగా చేయడం వల్ల అప్పట్లో నటన చాలా వరకు సులభంగా ఉండేది. అయితే దానిలో తన వ్యక్తిత్వాన్ని, తమ యొక్క ప్రతిభను వాళ్ళు అనేక రకాలుగా చూపించుండొచ్చు. కానీ ఇప్పటికన్నా అప్పట్లోనే నటులకు నటించేదానికి సులభతరంగా ఉండేది. మరి ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు కూడా నటులు వస్తున్నారు, మంచి నటులు అనిపించుకుంటున్నారు. వీళ్ళకేం కష్టమా అని మీరు ఆశ్చర్యపోవచ్చు. నిజానికి అప్పటి నటన కన్నా ఇప్పటి నటనలో చాలా కష్టమైన విషయం ఉంది. ఉదాహరణకి భాష వాళ్ళు ఇంకొక భాషలో నటిస్తూ ఉంటారు. ఆ భావాన్ని అర్థం చేసుకొని ఎదుటివా యొక్క కో ఆర్టిస్ట్ యొక్క ఎక్స్ప్రెషన్ని గ్రహిస్తూ ఆ టైం సెన్స్ని, ఆ టైమింగ్ని పాటిస్తూ వాళ్ళు లిప్ మూవ్మెంట్ ఇవ్వడము, వాళ్ళ శరీరంలో అంటే వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్ ఇవ్వడం అనేది అసలు నీటిలో మునిగేసింది ఈత రాని వాడిని నీటిలో ముంచేసినట్టే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఈ భాష రాదు, ఎదుటివాడు ఏ భాషలో మాట్లాడుతున్నాడో తెలియదు, వాడు ఏ యొక్క బాధలో ఉన్నాడా, కోపంలో ఉన్నాడా, ఆవేశంలో ఉన్నాడా, సంతోషంలో ఉన్నాడనే సంగతి కూడా తెలియదు. అసలు అవి ఏ మూడ్లో ఉండాలనే సంగతి కూడా ఇప్పుడు ఉండే దర్శకులు చెప్పే పరిస్థితి లేకుండా ఉంటుంది. అయినా స్పీడు కాబట్టి దాన్ని అందుకొని చేసేస్తూ ఉండాలి. ముఖ్యంగా హీరోయిన్లకి చాలా గడ్డు సమస్యగా ఉంటుంది ఇప్పటి నటన. ఇక గ్రాఫిక్ అంటే టోటల్ 3Dలో చేసేటప్పుడు అంటే గ్రీన్ మ్యాట్ కట్ చేస్తాం కదా, ఆ గ్రీన్ మ్యాట్ అయితే ఇంకా కష్టం ఇప్పుడు. ఎందుకంటే ఎదుటిగా నటుడు ఉండడు. అంటే నీ కో ఆర్టిస్ట్ నువ్వు ఎవరితో అయితే మాట్లాడదలుచుకుంటున్నావో ఆ పాత్ర ఉండదు. నువ్వు ఆ పాత్ర ఉన్నట్టు ఊహించుకొని నీ డైలాగ్ చెప్పాలి, నీ యొక్క రియాక్షన్ ఇవ్వాలి. అవతల వైపు కో డైరెక్టర్ ఒక చిన్న స్మైల్గా ఆ రియాక్షన్ సంబంధించి ఏదో చెప్తే దాన్ని అర్థం చేసుకొని అప్పటికప్పుడే నువ్వు రియాక్షన్ ఇవ్వగలగాలి. అంటే అప్పట్లో వడ్డించిన విసిరిలాగా ఉండేది స్క్రిప్టు. ఇప్పుడు స్పాట్లోకి వచ్చిన తర్వాత మార్పులు చేర్పులు ఎటువంటి సౌకర్యాలు లేకుండా కూడా టెక్నాలజీ పైన ఆధారపడి చేసేటప్పుడు ఇప్పుడు నటులు చేయడం అనేది కత్తి మీద సామే. అప్పటికన్నా ఇప్పటి నటులు రాణిస్తున్నారంటే నిజంగా వీళ్ళు కష్టజీవులని మనం అర్థం చేసుకోవచ్చు.